అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ కొంచెం నియర్ బై అందుబాటులో ఉండేటట్టుగా ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా జీవించవచ్చండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. పార్కిన్సన్ డిసీజ్ వల్ల ఎవరు చనిపోరు. దాని కాంప్లికేషన్స్ అంటే ఇంత పడిపోవడం కానీ లేదా అసోసియేటెడ్గా వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, మతి మరుపు వచ్చి ఇలాంటి వాటి వల్ల కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవాలి. కానీ ఇది ప్రాణాంతకమైన జబ్బు కాదు. అది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఫ్రీగా వస్తుంది. చిన్నపిల్లలకి ఎలా ఉండాలంటే ఫ్రీగా మూమెంట్ రావాలి. ఇదే రిజిడిటీ అంటే. ఇదిగోండి 1 ఇయర్ పాపకి. సో అయితే దీనికి ఏదో ఒక జెనెటిక్ కారణం అనేది ఉంటుందండి. జెనెటిక్ కారణాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్కి ఆ లైఫ్ లాంగివిటీ ఎంత, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మిగతా కాంప్లికేషన్స్